బీజేపీ బీఆర్ఎస్ లో పదే పదే మీ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ రోజు నుంచి నా రాజకీయం చూపిస్తానని హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన అధికారులు ప్రజాప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే అంటున్నారని మండిపడ్డారు. వాళ్ళు గొడవ పడగొడుతుంటే చూస్తూ ఉంటామా? కుక్కకాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పారు. కొట్టకుండా ఊరుకుంటామని హెచ్చరించారు. మరోవైపు చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఇవాళ ఒక గేటు మాత్రమే ఓపెన్ చేశామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ముందు ఎవరెవరు చేరుతారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. విపక్ష పార్టీ ఖాళీ అయ్యే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు తెరిచినా మూసినా ఒకటే అన్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని, ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో అసలు కథ చూపిస్తానని షాకింగ్ కామెంట్ చేశారు. ప్రభుత్వంలో కొందరు అధికారులు కేసీఆర్ కోవట్లుగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు అక్కడక్కడా ఉన్నాయని, అవి రాష్ట్రంలో వాసనలను వెదజల్లుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా వరకు పీకి పారేస్తానని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి మొక్క లేకుండా చేస్తానని, అందుకోసం రోజుకు 18 గంటలు పనిచేస్తానన్నారు సీఎం. 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం అని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొట్టాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినని నేను అనుకుంటున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరతారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రవీణ్ కుమార్ పట్ల తనకు గౌరవం ఉందన్న సీఎం, ఆయన సర్వీస్ లో ఉంటే డీజీపీ అయ్యేవారని చెప్పారు. మొన్న కూడా తాను ఆయనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆఫర్ ఇచ్చానని, కానీ ఆయన దానిని తిరస్కరించారన్నారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలన్న తపనతో ప్రవీణ్ కుమార్ ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్. ఇప్పుడు కేసీఆర్తో చేరితే దానిపై ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్చి 16వ తేదీన రాజీనామా చేశారు. బీఎస్పీకి రాజీనామా చేయడానికి ముందే కేసీఆర్ కు ఆర్ఎస్పీ సమాచారం ఇచ్చారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆర్ఎస్పీ తెలిపారు. అయితే భవిష్యత్తులో కేసీఆర్ బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తానని కూడా చెప్పారు. మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లాంటి వాడు. ఎంత తెలివి కల్లోడని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయ్యి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు
సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈ రోజు కూడా నాకుంది. రైతు భరోసాపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో రైతు భరోసా గుట్టలు, చెట్లు, లేఅవుట్లకు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందిస్తామన్నారు. రైతు భరోసా అందని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతు భరోసా లబ్ధిదారులకు అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం మిడ్ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ప్రజాపాలన అందించామని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలు స్వేచ్ఛ కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. గతంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని, ప్రజలు నిరసనలు చేయకుండా అడ్డుకున్నారని సీఎం దుయ్యబడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని సీఎం అన్నారు. రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, వచ్చే వాళ్ళు పెట్టుకోవచ్చు. వచ్చే వాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది, అది వెరిఫై చేస్తాం. వచ్చే వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి, అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిండ్రు నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని. ఇట్లాంటి నిర్లక్ష్యము, తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో అరెస్ట్ అయిన చెల్లెలు కవితకు అండగా ఉండేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయంలో అక్కడున్న మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెల్లికి అండగా అన్న బయలుదేరి వెళ్లాడంటూ బీఆర్ఎస్ అభిమానులు ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ సాయంత్రం 5:30 ప్రాంతంలో కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆపై రాత్రి 8:30 ప్రత్యేక విమానంలో కవితను ఢిల్లీకి తరలించింది. కవిత వెంట ఆమె భర్త కూడా వచ్చేందుకు అధికారులు అనుమతించారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో శనివారం కవితను హాజరుపరచగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. కస్టడీలో ఉన్నంతకాలం రోజు గంట పాటు కుటుంబ సభ్యులు, మిత్రులను కలుసుకునేందుకు కవితకు అనుమతిచ్చింది. అలాగే ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో కవితను కలుసుకునేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఆయన కవితతో భేటీ కానున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు తలపోట్లు తప్పడం లేదు. ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి తర్వాత ఒకరిగా కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. చేవెళ్ల ప్రజలకు ఇంతకాలం సేవ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరిన ఆయన బీఆర్ఎస్ లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దానం నాగేందర్ కు దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కి బీజేపీకి, ప్రభుత్వానికి గానీ వ్యక్తిగత సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ 10 ఏళ్ల కాలంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ లో అసదుద్దీన్ ను ఓడించి గెలుస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలు ఫ్లెక్సీ వరకే అమలవుతాయని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ లో ఉండి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశా, ఇప్పుడు దేశం కోసం పనిచేసేందుకు బీజేపీలో చేరా అని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడించారు. అందరితో నేను ఓ కార్యకర్తగా పనిచేసేందుకు పార్టీలోకి వస్తున్నానని అన్నారు. కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈడీ ముందు దర్యాప్తు ముందు నిలబడింది, అరెస్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని. భారతీయ జనతా పార్టీకి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్యాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. తీగ లాగితే డొంక కదిలినట్టు అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను. ఎవరు ఇమ్మన్నారు వారు ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? లెంపలు వేసుకొని కోర్టు ముందు దోషిగా నిలబడి కోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు నిలబడి ఉంటామని చెప్పాలి కానీ రాజకీయపరమైన ఉపన్యాసాలు ఇస్తాం. తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగినటువంటి చరిత్ర అదొక టీఆర్ఎస్ పార్టీది. అదే వ్యవహారము ఈరోజు కాంగ్రెస్ హయాంలో కూడా అదే సాంప్రదాయము, అదే దోపిడీ, అదే రక్తం తాగేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ హయాంలో కూడా తెలంగాణలో జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, అది ఏ కుటుంబమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాకున్నటువంటి అధికారాల మేరకు అవినీతి జరిగితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త గాని మరో పార్టీ కార్యకర్త గాని దేశంలో అవినీతి పరులకు శిక్ష పడే విధంగా మా ప్రభుత్వము మరి వ్యవహరిస్తుందనే విషయాన్ని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్పిన విషయాన్ని స్మరిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మీద దౌర్జన్యం చేసిన గత పాలకులకు ఏ గతి పట్టింది, ఇప్పుడు కూడా వారికి అదే గతి పడుతుందని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో పలు కాలనీ సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్లను ఈ ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మెప్పు పొందడానికి ఫండ్స్ పంపించేందుకు ఇక్కడ బిల్డర్లను, వ్యాపారవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నాడు అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మల్కాజ్గిరిలో మోదీ సమర శంకరావం పూరించిన తర్వాత ప్రతి ఒక్కరూ మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించాలని అనుకుంటున్నారని అన్నారు. దేశ ప్రజలకు ధైర్యాన్ని అందించిన నాయకుడు నరేంద్ర మోడీ అని, ప్రపంచంలో భారత కీర్తి పెంచిన వ్యక్తి అని, ఈనాడు ఏ దేశంకి వెళ్లినా రెడ్ కార్పొరేట్ పరుస్తున్నారన్నారు. తనకు మద్దతు ప్రకటించిన పలు కాలనీ సంఘాలకు కృతజ్ఞత తెలిపారు ఈటెల రాజేందర్. ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన, ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దార్, నువ్వు అనుకుంటున్నావు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు భావిస్తూ ఉన్నావు. నీ చిరులని కూడా కనపడతా ఉన్నాయి. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పొందడానికి ఇవాళ నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని, ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎట్లా పైసలు అడుగుతున్నది, ఎట్లా బెదిరిస్తున్నది, ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు. నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు మోడీ గారు మల్కాగిరిలో సమరశంకం పూరించిన తర్వాత ఒకటే భావన, తెలంగాణ యావత్ ప్రజానికి, కులాలకు, పార్టీలకు, జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారినే ప్రధానమంత్రిగా చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, పువ్వు గుర్తుకే ఓటాలనే భావన మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బోయిన్పల్లిలోని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు ఎమ్మెల్యేలు. సమావేశంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరిలో అనుసరించే వ్యూహాలపై చర్చించారు.
ఢిల్లీ నడిబొడ్డున ఎకరా 501 కోట్ల రూపాయల విలువ చేసే 19.781 ఎకరాల ఆంధ్రప్రదేశ్ భవన్ భూమిని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 58.32%, 41.68% నిష్పత్తిలో వంచింది. అయితే మొత్తం 9,913.50 కోట్ల విలువైన ఈ భూమిలో ఆంధ్రప్రదేశ్కు 5,781.41 కోట్ల విలువైన 11.536 ఎకరాలు, తెలంగాణకు 4,132.8 కోట్ల విలువైన 8.245 ఎకరాలు దక్కాయి. విభజన చట్టంలో చెప్పిన సూత్రాలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన విధానం ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ భూమిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లకు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఆస్తి వివాదం పరిష్కారం అయినట్లయింది. ఈ విషయాన్ని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి విలేకరులకు వెల్లడించారు. మార్చి 11న జరిగిన ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశంలో రెండు ప్రభుత్వాలు అంగీకరించిన ఆప్షన్ జీ ప్రకారం భవన్ ఆస్తులను విభజించినట్లు హోంశాఖ శుక్రవారం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ప్రస్తుతం ఈ భవన్లో అశోక రోడ్డు చివర్లో ఉన్న గేట్ను భద్రత కారణాల రీత్యా మూసేయాలి. భవన్ స్థలంలో ఇంకా 0.043 ఎకరాల్లో ఆక్రమణాలున్నాయని వాటిని తొలగించలేకపోతే ఆ మేరకు భూమిని ఇరు రాష్ట్రాలు జనాభా నిష్పత్తిలో వదులుకోవాల్సి ఉంటుందన్న ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. దీంతో భవన్ ఆస్తుల పంపిణీని పూర్తి చేసినట్లయిందని హోంశాఖ తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. భగత్ సింగ్ యువజన ఉత్సవాల్లో భాగంగా ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు డ్రగ్స్ ను అరికట్టాలనే ఉద్దేశంతో సే నో టు డ్రగ్ పేరుతో 2K రన్ నిర్వహించారు. భగత్ సింగ్ యువజన ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి 23 వరకు వివిధ రకాల పోటీలు నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. దేశ యువత పెడదారిన పడుతున్న కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 2K రన్ ముఖ్య ఉద్దేశం సే నో టు డ్రగ్స్. భారతదేశంలో దశాబ్ద కాలంలో యువత మాదక ద్రవ్యాలు, మద్యం మత్తులో బానిసలై బంగారమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు. దేశ పాలకులు గంజాయి, మత్తు పదార్థాలతో వ్యాపారం చేసే వారిపైన కఠినమైన నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేటి యువత దేశ భవిష్యత్తు కావున ప్రభుత్వం తక్షణమే అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవనరెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు నేడు డివిజన్లోని శ్రీనివాస కాలనీలో పర్యటించి కాలనీ సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజ్, సీసీ రోడ్లు సదుపాయం లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలపడంతో స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి దశల వారీగా వీలైనంత త్వరగా కాలనీ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని కాలనీ వాసులకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన కార్పొరేషన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తేజావత్ బెల్లయ్య నాయక్ను ఓయూ విద్యార్థి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు శాలువ కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తేజావత్ బెల్లయ్యను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకులు, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు అశోక్ నాయక్, విజేందర్, వెంకటేష్ పవార్, చందు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజాలో సారీ రన్ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా బ్రహ్మణి మాట్లాడుతూ చీర కట్టడం సాంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపును తీసుకువస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బ్రాహ్మణితో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కాగా తనైరా సంస్థ ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో శారీ రన్ నిర్వహించారు. అన్ని వర్గాల మహిళలను ఏకతాటిపైకి తీసుకురావాలని లక్ష్యంగా శారీ రన్ నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ఆయనను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతర ఉన్నతాధికారుల పాత్రపై ప్రణీత్ ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ డీఎస్పీగా వ్యవహరించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉన్న ప్రణీత్ ను విచారించాలంటూ పంజాగుట్ట పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇతర ఉన్నతాధికారుల పాత్రపై ప్రణీత్ ను ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. 10 రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరగా కోర్టు వారం రోజుల కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంతో ఆదివారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి ప్రణీత్ ను పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో ప్రణీత్ రావు వెల్లడించే వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఐబి లాగర్ రూమ్ లో హార్డ్ డిస్క్ మార్పిడి, ధ్వంసం, డేటా ట్రాన్స్ఫర్ సహా ప్రణీత్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి అధికారులు ప్రణీత్ ను ప్రశ్నించనున్నారు.
10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు తారుమారు కాకుండా కాపీయింగ్ వీలు లేకుండా ఉండేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లు రాయాలని సూచించింది. రేపటి నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాపీయింగ్కు పాల్పడితే డిబార్ తప్పదని హెచ్చరించింది. కాపీయింగ్ విషయంలో సిబ్బంది పాత్ర ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు ఇప్పటి వరకు అమల్లో ఉన్న 5 నిమిషాల నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తామని పేర్కొంది. రేపు ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సనత్ నగర్ లో ఎస్ఓటీ పోలీసులు గంజాయి కేసులో 2 పాత నేరస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బల్కంపేటలో పవన్ ఇంటి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి కూలీలు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రానున్న 4 రోజులు తెలంగాణకు వర్ష సూచన చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నాడు సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో కూడా వానలు పడతాయని పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు బుధవారం వర్ష సూచన ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్టు హెచ్చరించింది. వర్షాల ప్రభావంతో వచ్చే 4 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపే నమోదవుతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. అభ్యర్థుల ప్రొఫైల్తో పాటు అతడు, ఆమెపై ఉన్న వివిధ కేసులు, నేర చరిత్ర వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయన యాప్ ను విడుదల చేశారు. నో యువర్ క్యాండిడేట్ పేరుతో ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులతో పాటు iOS వినియోగదారులకు ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతి ఓటరుకు తన నియోజకవర్గంలో పోటీ పడుతున్న అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు తెలుసుకుంటే ఎవరికి ఓటేయాలనే దానిపై ఓటరుకు స్పష్టత వస్తుందని, సరైన అభ్యర్థిని ఎన్నుకునే వీలు కలుగుతుందని వివరించారు.